friends, please subscribe my channel. Have a nice day and good morning to one and all. ఈ రోజు మీకు అంత ఓల్డ్ వీడియోస్లో మీకు అంతకుముందు హౌస్ అనేది చూపించాను కదా, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను చూడండి. అంటే ఈ రంగు వేశాను, వేపించాను. తర్వాత వచ్చేసి కిచెన్ కూడా కడితే ఐడియా ఉంటుంది అని చెప్పి తక్కువ టైంలో షింక్ ఏంటంటే యాక్చువల్గా అక్కడ ఎందుకు పెట్టానంటే షింక్ అనేది ఇది రెడీమేడ్గా ఉంటాయి ఇంకో షింక్స్ సిమెంట్వి కూడా, అది పగలకొట్టి తీయాలి. ఇదైతే ఎక్కడైనా యూజ్ అవుతుంది అనే దాంట్లో, కానీ పెద్ద షింక్ పెట్టుకుంటే అంట్లకు కూడా ఉపయోగపడుతుంది. ఓకే ఫైన్, చేతులు కడుక్కోవడానికి కూడా లేకపోవటం వల్ల కొంచెం ఇది స్టవ్కి, ఇక్కడ మిక్సీ గ్రైండర్, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఖాళీగా అండ్ కొంచెం గ్రైండర్ అట్లాంటివి. అండ్ దట్ ఈజ్ వన్ ఈజ్ బాత్రూమ్ అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రూమ్. అంటే ఆ రూమ్లోనే వండుకుని పెట్టుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి తర్వాత వీటికి కూడా రంగులు వేయాలి. సో కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి నీళ్ళు చల్లాను. ఈ రూమ్స్ కూడా కొంచెం సదరాలి, వేస్ట్ కూడా ఉంది, కొంచెం తీసేయాలి. సో ఈ బెస్ట్ డోర్స్ కూడా ఇప్పుడే రీసెంట్గా పెట్టించాను. ఎందుకంటే ఇక్కడ పడుకుంటే ఒకవేళ పురుగు పుట్ర వస్తుంది కాబట్టి బయట అవుట్ సైడ్ అంటే గచ్చు కాదు, కొంచెం సిమెంట్ అట్లా ఉంటుంది కాబట్టి. అండ్ సెకండ్ రూమ్ ఆల్సో ఇది వేస్టేజ్కి. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు కూర్చోవడానికి ఫ్యాన్ కూడా లేదు, సో ఫ్యాన్ కూడా పెట్టియాలి. అండ్ దిస్ ఈజ్ ద స్మాల్ సైజ్ కన్స్ట్రక్షన్ హౌస్. ఇవి నిన్న చేపించాను. సండే రోజేమో రంగులు అయిపోయినాయి మెష్ డోర్స్, అంతకుముందు షింక్ కట్టించాను. అండ్ దెన్ నెక్స్ట్ వీడియోలో నా డైలీ రొటీన్ అనేది మార్నింగ్ టు లేచినప్పటి నుండి ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ బాత్రూమ్కి డోర్ లేదనుకోమాకండి, అటు సైడ్ ఉంది. అండ్ కిచెన్ అటు సైడ్ వెంటిలేషన్ రావడం కోసం. అండ్ అంటే ప్రజెంట్ నాట్ ఇన్ యూజ్. ఇంకోటి వచ్చేసి ఈ డోర్లు కూడా క్లోజింగ్ వేసుకుంటే మంచిది, అంటే వెస్ట్రన్ టైప్ లాగా అనమాట. అంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది చూడండి అలా. ఇక్కడ వచ్చేసి బండి వానాకాలం వాన వస్తే పార్క్ చేసుకోవడానికి అవుట్ సైడ్ బట్టలకి తీగలు కొట్టించాను, కానీ తీగలకు తాళ్ళు తీసుకురావాలి. సో ఇవాళ హాస్పిటల్కి మా ఫాదర్ని స్టంట్స్ వేశారు ఫ్రెండ్స్. సో తీసుకువెళ్ళి అవి తీసుకుని కొంచెం రావాలి. సో ఐఎమ్ బిజీ విత్ దిస్ వర్క్. ఎందుకో తెలీదు, ఎందుకు స్టార్ట్ చేశానో తెలీదు, అది అట్లా ప్రోగ్రెస్ అనేది వచ్చింది. ఐ డోంట్ నో దట్ అబౌట్ దిస్ వన్. అరౌండ్ 50,000 అయినాయి.